సో ఈ సాయంకాల సమయంలో ప్రాముఖ్యంగా ఒకే ఒక ప్రశ్నకి జవాబు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న, అనేక మంది హృదయాల్లో మెదిలేటటువంటి ప్రశ్న ఇది. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి అసలు ఎందుకొచ్చారు? వై క్రైస్ట్ హ్యావ్ కమ్ టు దిస్ వరల్డ్ 2000 ఇయర్స్ బ్యాక్. 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఈ ప్రశ్న దేన్ని సమాధానమిస్తా ఉందంటే, ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? లూకా సువార్త 19:10 మనం చూసినట్లయితే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని ఆయన చెప్పాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు, యాజ్ సింపుల్ యాజ్ దట్. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు. ఈ యొక్క వచనంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవి జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే, నశించిన దానిని, రెండవది వెదకి, మూడవది రక్షించుట. మొదటిగా కనుక మనం చూసినట్లయితే, సమస్త యొక్క మానవాళి కండిషన్ ఎలా ఉంది అని మనం చూసినట్లయితే, వారు వెతుకుతూ ఉన్నారట, వెతుకులాటలో ఉన్నారు. ఈ లోకంలో గనక మనం చూసినట్లయితే, మానవుని యొక్క వెతుకులాట అనేది అనేక విధాలుగా మనకు కనిపిస్తా ఉంది. ఎక్కువ సమయం ఈ దినాల్లో గూగుల్లో మనం వెతుకుతూ ఉన్నాం, సెల్ ఫోన్లో వెతుకుతూ ఉన్నాం. మానవుని యొక్క జీవితం యొక్క ఆరిజిన్, మూలమేంటి? మానవుని యొక్క జీవితం యొక్క ఉద్దేశం, పర్పస్ ఏంటి? మానవుడి యొక్క జీవితం యొక్క గమ్యం, డెస్టినేషన్ ఏంటి? ఈ 3 ప్రశ్నలనేవి, అవి మనము తెలిసి మనం వాటి గురించి సెర్చ్ చేసినా, తెలియకుండా వాటి గురించి మనం సెర్చ్ చేసినా, మానవుడి యొక్క ప్రతి వెతుకులాటలో ఈ 3 ప్రశ్నల యొక్క జవాబు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అయితే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, వై మ్యాన్ ఈజ్ సర్చింగ్. నిజానికి మానవుడు ఏం వెతుకుతున్నాడు అంటే, భక్తి కలిగిన భారతదేశం లాంటి ఈ యొక్క దేశంలో మానవుడు దేవుని కోసం వెతుకుతున్నాడు. దేవుని వెతికి కనుగొనాలి అని ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. దేవుని కొరకు వెతుకుతూ అనేక స్థలాలకు వెళ్తున్నాడు. దేవుని గురించి వెతుకుతూ అనేకమైనటువంటి భక్తి సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. దేవుని గురించి వెతుకుతూ అనేక గ్రంథాల్లో దేవుని వెతుకుతున్నాడు, అనేక స్థలాల్లో దేవుని వెతుకుతున్నాడు, అనేక సంబంధమైనటువంటి టీచింగ్స్, ఇజంలో దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మానవుడు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే, దేవుడి నుంచి మానవుడు దూరమైపోయాడనే కదా అర్థం. దేవుడి నుంచి మానవుడు దూరమైపోయాడు. when man was lost, then only he can search. సో వెతుకులాట ఉంది అని మనం అంటున్నామంటే, తప్పిపోవటం కూడా ఉంది అని మనకు అర్థమవుతుంది. సమస్త మానవాళి దేవుని నుంచి తప్పిపోయిన స్థితిలో, దేవుణ్ణి కనుగొనలేనటువంటి స్థితిలో ఉన్నాడని మనకి దేవుని యొక్క వాక్యం బైబిల్ చెప్తా ఉంది. అందుకనే మనము ఏ మతాన్ని చూసినా కానీ, మానవుడు దేవుని కొరకు చేసేటువంటి ప్రయత్నాలు సంవత్సరాలు పెరిగే కొలది, సెంచరీస్ గతించే కొలది పెరుగుతూనే ఉంది తప్ప, దేవుని గురించినటువంటి వెతుకులాట మానవుడిలో తగ్గట్లేదు. భక్తి అనేది తగ్గట్లేదు. మానవుడు రాక్ ఏజ్ నుంచి రాకెట్ ఏజ్కి వెళ్ళినా, మానవుడు భూమి మీద నుంచి చంద్రమండలానికి వెళ్ళినా, ఆ చంద్రమండలం నుంచి మార్స్ గ్రహానికి వెళ్ళినప్పటికీ, అక్కడ ఉన్నటువంటి అనేక విషయాల్ని పరిశోధన చేస్తూ ఉన్నప్పటికీ, అంతరిక్ష పరిశోధన, భూగర్భ పరిశోధన, ఇంకా మానవుడి శాస్త్రీయ సంబంధమైనటువంటి అనేక పరిశోధనలు చేసి, మానవుడు నాలాంటి మనిషిని నేను ఒకటి తయారు చేస్తానని మరమనిషిని తయారు చేసి, ఆ మరమనిషికి ఇదిగో మానవుడు జ్ఞానాన్ని ఇవ్వాలని తయారు చేస్తూ రోబోట్స్ ని తయారు చేస్తున్నటువంటి రోబోటిక్ ఏజ్ లో మనం ఉన్నప్పటికీ కూడా, రిలీజియన్, మతం అనేది, భక్తి అనేది, దేవుని గురించినటువంటి వెతుకులాట అనేది మానవుని యొక్క జీవితంలో అది ఇంకనూ పెరుగుతూనే ఉంది. ఇది ఏమి తెలియచేస్తా ఉంది అంటే, మానవుడి యొక్క హృదయములో, అంతరంగములో ఉన్నటువంటి క్వెస్ట్ ఫర్ గాడ్, సర్చ్ ఫర్ గాడ్, దేవుని కొరకైనటువంటి వెతుకులాట అనేది వాస్తవము. ఎందుకో తెలుసా? మానవుడు
దేవుని నుంచి ఎప్పుడైతే దూరం అయిపోయాడో హీ లాస్ట్ హిజ్ ఐడెంటిటీ. నేను ఎవరు అన్న ప్రశ్నకి తనకు జవాబు దొరకట్లేదు. అందుకనే మనము కోతి నుంచి వచ్చాడని కొంతమంది చెప్తా ఉంటే, పదార్థ సముదాయం అని ఇంకొంతమంది చెప్తా ఉంటే, ఏదో నేను యాదృచ్ఛికంగా ఈ భూమి మీదకి వచ్చి కొంతకాలం వెళ్ళిపోతాను, ఇంతకు అసలు నేనెవరో నాకు తెలియదు అన్నట్లుగా మానవ మనుగడ కొనసాగుతుంది. ఈ భూమి మీద మనం జీవించే జీవితం యొక్క ఉద్దేశాన్ని మనం ఎరగలేనటువంటి స్థితిలో మనం ఎందుకో జీవిస్తా ఉన్నాము, ఆ తర్వాత చనిపోతాము, ఎక్కడికి వెళ్తామో తెలియదు అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ లో మానవుని యొక్క జీవితం మిగిలిపోతా ఉంది. అందుకనే దీన్ని గనక మనం చూసినట్లయితే, దెర్ ఈస్ అ లాస్ట్నెస్, దెర్ ఈస్ అ సపరేషన్, దెర్ ఈస్ అ గ్యాప్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. మానవునికి దేవునికి మధ్య ఒక అగాధం ఏర్పడింది. దాన్ని దాటటానికి మానవుడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు, కానీ దాటటం అనేది తన వల్ల కాదు. మ్యాథమెటిక్స్ తెలిసినటువంటి వాళ్ళు నేను చెప్పే మాటను చాలా ఈజీగా అర్థం చేసుకోగలరు. దేవుడు అనంతుడు, మానవుడు పరిమితి కలిగిన వాడు. అనంతుడైన దేవునికి పరిమితి కలిగిన మానవుడికి మధ్య ఉండేటటువంటి అగాధము ఎప్పుడు కూడా అనంతమే ఉంటుంది. గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్, man is finite. The gap between infinite God and finite man is always infinite. అనంతమైన ఈ అగాధాన్ని పరిమితి కలిగిన ఈ మానవుడు ఏ విధమ చేత కూడా దాటలేడు. అనంతుడైన దేవుణ్ణి అగాధాన్ని దాటి చేరుకోలేడు. మానవుడు దేవుణ్ణి వెతుకులాటకు చేసే ఈ యొక్క ప్రయత్నాన్ని మతము అన్నాము. అది ఏ మతమైనా సరే, క్రైస్తవ మతమైనా, హైందవ మతమైన, ఇస్లాం మతమైన, సిక్కు మతమైన, మతం అంటే ఏంటంటే మానవుడు దేవుణ్ణి కలుసుకోవడానికి, మానవుడు దేవుణ్ణి చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నము. ఈ ప్రయత్నము నువ్వు ఏ మతంలో చేసినా 100% ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదు. మ్యాథమెటిక్స్ దగ్గరికి వెళ్ళి ఇది సాధ్యమా అంటే, మ్యాథ్స్ గణిత శాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్తుంది. ఎందుకో తెలుసా? నో ఫైనైట్ కెన్ రీచ్ ఇన్ఫైనైట్. సో మానవుడు దేవుణ్ణి చేరుకోలేనటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో ఉన్నప్పుడు తిరిగి ఈ మానవుడు అనంతుడైన దేవుణ్ణి చేరుకోవడానికి వేరే ప్రయత్నము లేకపోతే వేరే ప్రత్యామ్నాయము లేదా అంటే ఖచ్చితంగా ఉంది. చిన్న ఎగ్జాంపుల్స్ 2 చెప్తాను, నేను ముందుకెళ్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఒక పెద్ద కొండ మీద ఉన్నాను అనుకోండి. మా అబ్బాయి 2-3 సంవత్సరాల వయసు ఆ కొండ కింద ఉన్నాడు. దూరం నుంచి నన్ను చూశాడు, మా డాడీ అని నన్ను గుర్తుపట్టాడు. నాన్న దగ్గరికి వెళ్ళడాలని ఆశ ఆయన కలిగింది. ఆ ఆశ ఇప్పుడు ఆచరణలోకి వచ్చి ఆ కొండని ఎక్కటం ప్రారంభించాడు. 2-3 అడుగులు పైకెక్కిన తర్వాత అతని సామర్థ్యము సరిపోదు. ఆ కొండని ఎక్కడానికి అతనికి ఏ విధంగా ఎక్కాలో కూడా తనకు తెలియదు. కాబట్టి జర్రున జారి కింద పడ్డాడు. మోకాళ్ళు పగిలిపోయినాయి, రక్తం కారుతా ఉంది, నొప్పి వస్తా ఉంది. అయితే డాడీ దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆశ మాత్రం తగ్గట్లా. మరలా ప్రయత్నం చేద్దామని ఇంకొంతసేపు ఎక్కాడు, మరలా కింద పడ్డాడు. 3వ సారి 4వ సారి అయిపోయింది. ఈసారి ఇక నా వల్ల కాదు అని చెప్పి ఆ డాడీ వైపు చూస్తూ ఆ బండ మీద కూర్చొని గట్టిగా ఏడుస్తా ఉన్నాడు. ఆ కేకలో, ఆ యొక్క రోదనలో, ఆ యొక్క ఏడ్పులో మనకి ఏమి కనిపిస్తా ఉందంటే మానవుడి యొక్క నిస్సహాయత. ఆ బాలుడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే ఒక నిస్సహాయ స్థితిలో పడి ఆయన వైపు అట్లా చూస్తా ఉన్నాడు. నా వల్ల కాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ అబ్బాయి వాళ్ళ నాన్నగారిని చేరుకోలేనటువంటి పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మరి వీరిద్దరూ చేరుకునేటువంటి వేరొక అవకాశం ఏది లేదంటారా? ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. ఆ వేరొక అవకాశం ఏంటి? నాన్న కిందకి దిగి రావచ్చు. దట్స్ వాట్ హ్యాపెండ్. 2000 సంవత్సరాల క్రితము మానవ చరిత్రలో జరిగింది ఏంటంటే, మానవుడు దేవుణ్ణి చేరుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో పడి ఉన్నప్పుడు దేవుడే మానవుణ్ణి వెతుక్కుంటూ ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఒక రాజుగారట తన యొక్క గుర్రాన్నెక్కి రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. ఆయనతో పాటు చాలా మంది మార్బలమంతా కూడా ఉన్నారు. రాజుగారు సడన్ గా రథాన్ని ఆపండి అని చెప్పాడట. అందరూ ఒక్కసారి ఆగిపోయారు. రాజుగారు సడన్ గా రోడ్డు మీద రథాన్ని ఆపేశారు.
ఒక్కసారిగా రాజుగారు రథం కిందకి దిగాడట. కిందకి దిగిన తర్వాత ఆ రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఒక డ్రైనేజ్ లాంటి ప్లేస్‌కి వెళ్ళాడు. అందరూ కూడా ఆశ్చర్యంగా ఆయన వైపు చూస్తున్నారు. రాజుగారేంటి ఆపకూడని ప్లేస్‌లో ఆగాడు. రథాన్ని దిగాడు. ఇప్పుడు ఆ యొక్క డ్రైనేజ్ లాంటి మురికి స్థలానికి వెళ్తున్నాడేంటి అని అందరూ చాలా కేర్‌ఫుల్‌గా చూస్తా ఉన్నారు. ఒక్కసారిగా రాజుగారు కిందకి ఇట్లా వంగి ఆ యొక్క మట్టిలో చేయి పెట్టాడట. మట్టిలో చేయి పెట్టి ఆ మట్టిలో ఉన్నటువంటి ఒక నాణ్యాన్ని తీసుకున్నాడట. ఒక రూపాయి నాణెం లాంటిది. ఆ రూపాయి తీసుకొని ఇట్లాగా తుడుచుకొని జేబులో యేసుకున్నాడట. రథమెక్కి పదండి అన్నాడట. అందరూ ఒక్కసారి చివుక్కుమంది. ఛీ! 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 ఇదేం కకృతి ఈయనకి? అసలు ఈయన రాజా? లేకపోతే ఏమన్నా భిక్షగాడా? రాజు అయ్యుండి రథము దిగి కిందకెళ్ళి ఏదో రూపాయి కాయని ఏరుకొని రోడ్డు మీది జేబులేసుకుంటాడేంటండి ఈయన? అయ్యో! అసలు ఇలాంటి రాజు మనకు రాజుగా ఉండటము మనకే అవమానం అని అందరూ గుసగుసలాడుకుంటూ ఉన్నారు. ఈలోపు రాజ్యభవనం వచ్చేసింది. అందరూ లోపలికెళ్లారు. ఎవరు తెగించట్లేదు. మంత్రి గారిని అందరూ ముందుకు తోశారు. నువ్వైనా వెళ్ళి మాట్లాడయా, ఈ అవమానం మేము తట్టుకోలేకపోతున్నాము. ఇలాంటి రాజు ఏంటి, ఇలాంటి పని చేసాడేంటి అని మంత్రి గారిని ముందుకు తోశారట. వెంటనే మంత్రి గారు వచ్చి, రాజా మీరు చేసిన పని ఏమీ బాగాలేదు అని ఆయన తన బాధ వెళ్ళకక్కాడు. రాజుగారట ఒక చిరునవ్వు నవ్వి, ఆహా అవునా, సరే నీ దగ్గర ఒక రూపాయి కాయిన్ ఉందా అన్నాడంట. ఉంది అన్నాడు. ఏమో ఇది కూడా చేసి జేబులు వేసుకుంటాడేమో అనుకున్నాడట. సరే రూపాయి కాయిన్ ఉందంటే సరే ఇలా ఇవ్వు అన్నాడు. ఒకసారి అలా ఇచ్చిన తర్వాత రాజుగారట ఆ కాయిన్ ఆయనకు చూపించి, ఈ రూపాయి కాయిన్ మీద ఎవరి ప్రతిమ ఉంది అని అడిగాడట. ఎవరి రూపం ఉంది అని అడిగితే ఆ మంత్రి గారు అంటారు, ఇంకెవరిది ఉంటుంది, రాజు మీరే కదా, మన రాజ్యంలో ఉన్నటువంటి కరెన్సీ మీద మీ రూపము తప్ప మరెవరిది ఉంటుందండి, ఆ రూపాయి మీద మీ రూపమే ఉంది అని చెప్పాడట. వెంటనే ఆ రాజు గారు అన్నారంట, నా రూపము మట్టి కొట్టుకుపోవటము నాకు ఇష్టం లేదు. అందుకనే నేను రథము దిగి మట్టిలోకెళ్ళి నేను తెచ్చుకుంది ఒక రూపాయిని కాదు, నేను తెచ్చుకుంది నా రూపాన్ని. నేను తెచ్చుకుంది ఒక రూపాయిని కాదు, నేను తెచ్చుకుంది నా రూపాన్ని అని చెప్పాడట. ఎస్, జాగ్రత్తగా విన్నట్లయితే ఎందుకు దేవాది దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి ఆయన పశువుల తొట్టిలో, ఆ కంపు కొట్టేటటువంటి ఆ పశువుల తొట్టిలో ఆయన పడుకోవలసి వచ్చింది? కారణం ఏంటో తెలుసా? ఆయన రూపమైనటువంటి నీవు నేను నశించిపోవుట ఆయనకిష్టము లేదు. కాబట్టి ఆయన దిగి వచ్చాడు. మొట్టమొదటిగా గనుక మనం చూసినట్లయితే వెతుకులాట. ఇప్పుడు మానవుడు దేవుణ్ణి వెతుకుతున్నాడు, దేవుడు మానవుణ్ణి వెతుకుతున్నాడు. ఈ యొక్క వెతుకులాటలో ఎవరు సక్సీడ్ అవుతారు అని మనం చూసినట్లయితే మానవ ప్రయత్నాలన్నీ వ్యర్థమైనవి. ఇప్పుడు మానవుణ్ణి దేవుడే వెతుకుతున్నాడు. అయితే ఈ యొక్క వెతుకులాటలో మానవుడు ఏం చేస్తాడంటే, దేవుణ్ణి చేరుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తన యొక్క జీవితంలో ఉన్న ఈ వెలితిని, ఈ కొదువను, ఈ ఆశను తీర్చుకోవడానికి ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవటం ప్రారంభించాడు. ఈ సంతృప్తి అనేది, ఈ సంతోషం అనేది, నా జీవితం యొక్క పరమార్థం అనేది నేను వేరే చోట ఎక్కడన్నా వెతుకోగలనా అనే ప్రయత్నాలు కూడా ప్రారంభించాడు. దాన్ని మీకు వివరించడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక తల్లిదండ్రులట ఒక చిన్న పాపను తీసుకొని ఒక జాతరకు వెళ్ళారట. చాలా పెద్ద తిరునాళ జాతర అది. కొన్ని వేల మంది అక్కడ వచ్చారు. పెద్ద జాతర జరుగుతా ఉంది. అక్కడ సంహౌ ఈ పాప తప్పిపోయింది. తప్పిపోయేటువంటి ఈ యొక్క పాప ఆ జన సముద్రములో పడిపోయి వాళ్ళ మమ్మీని, వాళ్ళ డాడీని వెతుక్కుంటూ ఏడుస్తూ ఆ జన సందోహంలో వెతుకుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ పాపను వెతుకుతూ ఉన్నారు. వెతికారు. అయితే ఆ పాపని లొకేట్ చేయలేకపోయారు. ఈలోపు చీకటి పడిపోయింది. వెంటనే ఒక యవనస్తుడు ఆ పాపను చూసి, అరే ఎవరు ఒక పాప తప్పిపోయినట్లుంది, ఈ పాప ఏదో ఒక విధంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చేర్చాలి అని ఆ పాపను తీసుకొని ఇంటికి తీసుకెళ్ళాడట. రాత్రికి ఇంట్లో ఉంచి రేపొద్దునే వాళ్ళ తల్లిదండ్రులు వెతికి వాళ్ళకి ఇద్దాంలే అని. ఆ పాప ఫోటో తీశాడు, అందరికి న్యూస్ ఛానల్కి వచ్చాడు. తర్వాత ఇంటర్నెట్లో, వాట్సాప్లో అన్ని గ్రూపుల్లో షేర్ చేశాడు. సో అండ్ సో అడ్రస్, సో అండ్ సో స్ట్రీట్ లో ఈ పాప నా దగ్గర ఉందండి, ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వచ్చి కలెక్ట్ చేసుకోండి అని ఇన్ఫర్మేషన్ మొత్తం వైరల్ అయిపోయింది, సర్క్యులేట్ చేశారు.
అయితే ఈ పాప రాత్రంతా ఏడుస్తూనే ఉంది. మమ్మీ కావాలి, డాడీ కావాలి. మమ్మీ కావాలి, డాడీ కావాలి. ఈ యవనస్తుడికి ఆ పాపని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు. సరే, సరే ఏం చేశాడంటే, పాప నీకు చాక్లెట్స్ ఇస్తాను, ఏడుపు ఆపుతావా అన్నాడు. వెంటనే హాయ్ చాక్లెట్సా అని చెప్పేసి ఆ పాప చాక్లెట్ తీసుకుంది. టప తినేసింది. 5 నిమిషాల్లో చాక్లెట్లు అయిపోయినాయి. తర్వాత 10 నిమిషాలకి మళ్ళీ ఎవరు గుర్తొచ్చారు? మమ్మీ, డాడీ మరలా గుర్తొచ్చారు. ఇక నాకు మమ్మీ కావాలి, డాడీ కావాలని మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది. వెంటనే ఇప్పుడు ఏం చేయాలిరా ఈ పాప కోసమని మరలా లోపలికెళ్ళిపోయి మంచి మంచి టాయ్స్ కొనుక్కొచ్చారు. బొమ్మలు కొనుక్కొచ్చాడు. ఆ బొమ్మలు ఇచ్చి పాప ఇదిగో ఈ బొమ్మలు నీకిస్తాను, ఏడుపు ఆపుతావంటే, హాయ్ నాకు బొమ్మలు దొరికిందని చెప్పేసి చక్కగా బొమ్మలతో ఆడటం స్టార్ట్ చేసింది. ఒక అరగంట అయింది. మరలా ఎవరు గుర్తొచ్చారు? మమ్మీ, డాడీ మరలా గుర్తొచ్చారు. మరలా ఏడవటం స్టార్ట్ చేసింది. ఇప్పుడు చాక్లెట్లు అయిపోయినాయి, బొమ్మలు అయిపోయినాయి, కొత్త బట్టలు అయిపోయినాయి, ఇక టామ్ అండ్ జెర్రీ అయిపోయింది, ఇక ఇంకేంటి అన్నీ అయిపోయినాయి. కార్టూన్ ఛానల్స్ అన్ని తిప్పేశాడు మొత్తం. రాత్రంతా ఆ పాపని ఎంటర్టైన్ చేయటము, ఆ పాప యొక్క అటెన్షన్ని వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర నుంచి టర్న్ చేయడం తన వల్ల కాలేదు. ఈలోపు ఏదో ఒక విధంగా మార్నింగ్ అయింది. పొద్దున్నే 6 గంటలకు ఎవరో వచ్చి బెల్ కొట్టారు. డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా వాళ్ళ మమ్మీ డాడీ నిల్చొని ఉన్నారు. ఈ పాప ఒక్కసారిగా ఏడుపు మానేసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక్కసారిగా జంప్ చేసి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. డాడీ అంటూ వాళ్ళ డాడీని కౌగిలించుకుంది. వాళ్ళ మమ్మీని కూడా కౌగిలించుకుంది. ఏడుపు ఆపేసింది. ఇప్పుడు ఆ యవ్వనస్తుడు అంటున్నాడంట, పాప నా దగ్గర ఇంకా బోలెడు చాక్లెట్లు ఉన్నాయి, నా దగ్గరికి వస్తావా? ఇంకా చాలా టాయ్స్ ఇస్తాను నేను, నా దగ్గరికి వస్తావా? ఇంకా అనేకమైనటువంటివి నీకు ఇస్తాను, నా దగ్గరికి వస్తావా అంటే ఆ పాప అందంట, ఇక చచ్చినా నేను రాను. నాకెవరు దొరికారు? నా మమ్మీ, నాకు డాడీ దొరికారు. ప్రియమైన వారలారా జాగ్రత్తగా వినండి. మానవుడి యొక్క వెతుకులాట, మానవుడు హృదయములో ఉన్నటువంటి ఆక్రందన, ఘోష ఎప్పుడు ఆగిపోతుందో తెలుసా? తనను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి కలుసుకున్న రోజున మాత్రమే. ఆ సృష్టికర్త అయినటువంటి ఆ తండ్రిని కలుసుకున్న రోజున, తెలుసుకున్న రోజున మాత్రమే. ఈ లోకంలో డబ్బులు అనే చాక్లెట్లు దొరకొచ్చు. ఆ చాక్లెట్లు, డబ్బులు అనే నీకు చాక్లెట్లు ఇచ్చే సంతోషం కొంతకాలమే. ఈ లోకంలో ఆస్తులు, అంతస్తులు అనేటటువంటి టాయ్స్ నీకు దొరకొచ్చు. ఆస్తులు, అంతస్తులు అనేటువంటి ఈ ఆట బొమ్మలు నీకిచ్చే సంతోషం అనేది కొంతకాలమే. ఈ లోకంలో స్నేహితులు కావచ్చు, సినిమాలు కావచ్చు, లేకపోతే ఈ లోకంలో ఉన్న అనేక రకాలైనటువంటి సుఖ సౌఖ్యాలు అనేటటువంటి కొత్త బట్టలు నీకు దొరకొచ్చు. అవి వేసుకున్నప్పుడు, అవి పొందినప్పుడు వచ్చే సంతోషం కూడా కొంతకాలమే. శాశ్వతమైన ఆనందము, ఎన్నడూ కూడా విడిచిపోయినటువంటి ఆ యొక్క సంతోషము ఆ పాపకు మళ్ళీ ఎప్పుడు దొరికింది అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు. మానవుడి యొక్క జీవితంలో ఈ వెతుకులాట ఆగేటటువంటి ఒకే ఒక పాయింట్ ఏంటో తెలుసా? సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవడం. అయితే మన దేశంలో కనుక జాగ్రత్తగా చూసినట్లయితే సృష్టికి, సృష్టికర్తకు మనము తేడా తెలియనటువంటి వారుగా, గమనించని వారుగా మనం జీవిస్తా ఉన్నాం. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరైనా సరే మీకు ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మీరు ఆ గిఫ్ట్‌కి థ్యాంక్స్ చెప్తారా? ఇచ్చినటువంటి నాకు థ్యాంక్స్ చెప్తారా? గిఫ్ట్‌కు మీరు థ్యాంక్స్ చెప్తారా? ఈ గిఫ్ట్‌ని ఇలా పట్టుకొని థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఈ గిఫ్ట్‌కి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారండి? చెప్పరు. ఇచ్చిన వ్యక్తికి మీరు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తారు. జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచించే సామర్థ్యం మనకుంది కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. సృష్టికర్త అయిన దేవుడు మనకి భూమిని గిఫ్ట్‌గా ఇచ్చాడు. సృష్టికర్తను వదిలేసి మనము భూమినే దేవుడు అంటున్నాము. సృష్టికర్త అయిన దేవుడు మనకి సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని, సముద్రాన్ని, నీటిని, గాలిని, ఈ ప్రకృతి అంతటిని కూడా మన యొక్క జీవనము కొరకు, మన యొక్క ఉనికి కొరకు, ప్రశాంతమైన జీవన విధానం కొరకు మనకి బహుమానంగా ఇచ్చాడు. సృష్టికర్తను విడిచిపెట్టి మనము సృష్టికి దేవుని యొక్క స్థానాన్నిచ్చి సృష్టిని దేవుడని చెప్తా ఉన్నాం. ఆలోచించండి. బిల్డింగ్ కట్టిన బిల్డరు ఇద్దరు ఒకటేనా? ఈ షర్టును కుట్టిన టైలరు ఇద్దరు ఒకటేనా? ఐటీ గైస్, ప్రోగ్రామ్ అండ్ ద ప్రోగ్రామర్ ఇద్దరు ఒకటేనా? మెషిన్ అండ్ ద మెకానిక్ ఒకటేనా? ఎన్నటికీ కానే కాదు.
అలాగే సృష్టికర్త, సృష్టి ఎప్పుడు కూడా ఒకటి కానే కాదు. సృష్టికర్త యొక్క స్థానము మనం ఏ సృష్టానికి కూడా ఇవ్వడానికి వీలు లేదు. భర్త అనే స్థానం ఎంత పవిత్రమైనదో, కర్త అనే స్థానం అంతకంటే పవిత్రమైనది. ఏ స్త్రీ కూడా భర్త అనే స్థానాన్ని ఎవరికి పడితే వారికి అందరికీ ఇవ్వదు, ఇవ్వకూడదు కూడా. ఎవరిని పడితే వారిని నా తండ్రి అని అనలేము, ఎవరిని పడితే వారిని నా భర్త అని అనలేము. అది చాలా పవిత్రమైన స్థానము. అది కేవలము జీవిత కాలంలో ఒకరికి మాత్రమే ఇచ్చే స్థానం. ఆలోచించండి, భర్త అనేది, తండ్రి అనేది అంత పవిత్రమైన స్థానం అయితే, కర్త అనేటటువంటి ఆ యొక్క సంబంధము, ఆ స్థానము పదార్థానికి ఇద్దామా? సృష్టించబడిన ఒక మనిషికి ఇచ్చేద్దామా? 100 సెంచరీలు కొట్టాడు కాబట్టి ఆయన దేవుడు అందామా? దేవుడు అనే పదాన్ని మనం ఎంత మిస్యూజ్ చేస్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేయాలి. సృష్టికర్త ఆయన దేవుడు, మన తండ్రి. ఎప్పుడైతే మనం ఆయన్ని తెలుసుకుంటామో ఆ పాప యొక్క ఆక్రందన ఆగినట్లుగా, అన్వేషణ ఆగినట్లుగా, ఆనందం తిరిగి వచ్చినట్లుగా మన యొక్క జీవితంలో తిరిగి మనం అది పొందుకోగలం. మొదటి మాట నేను చెప్పేశాను. అదేంటంటే వెతుకులాట. మానవుడు దేవుణ్ణి వెతుకుతున్నాడు, దేవుడు మానవుని వెతుకుతున్నాడు. ఆ మానవుని వెతుకుతూ ఉన్న దేవుడు 2000 సంవత్సరాల క్రితము కన్య మరియ గర్భమున ఈ భూమి మీదకి ఉదయించాడు. రెండవది, నశించిన దానిని ఆయన వెతికి రక్షించుటకి లోకానికి వచ్చాడు. ఏంటి మానవుడి యొక్క సమస్య? ఏ విషయంలో మానవుడు నశించిన వాడిగా ఉంటా ఉన్నాడు? ద లాస్ట్నెస్ ఆఫ్ మ్యాన్. ఇందాక ఒక మంచి స్కిట్ మనం చూసాము. ఆ యొక్క స్కిట్ లో వాళ్ళు ఎనాక్ట్ చేసి మనకు చెప్పడానికి చేసిన ప్రయత్నం ఏంటో తెలుసా? మానవుడిలో ఉన్నటువంటి డూప్లిసిటీ. బయటికి ఒకలాగా కనిపిస్తా ఉన్నాడు, అంతరంగంలో ఇంకొక విధంగా ఉంటున్నాడు. బయటికేమో మీరు మంచి ఇల్లు కట్టుకున్నారు, కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తున్నారు. లోపల మాత్రము వీడి ముఖం, వీడి ఇల్లు పూరి గుడిసెలాగుంది, మనదే మంచి ఇల్లు అంటున్నాడు. ఆహాహా, మీ అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చింది, కంగ్రాచ్యులేషన్స్ అని చెప్తున్నాడు. వీడి ముఖం, వీడెక్కడో కాపీ కొట్టి మార్కులు తెచ్చుకుని ఉంటాడు, మావాడి కంటే వీడేం బాగా చదవడలే అని లోపల అనుకుంటూ ఉన్నాడు. సో మానవుడు బయటికి ఏమై ఉన్నాడు అనేది, అంతరంగములో ఏమై ఉన్నాడు అనేది, ఈ రెండిటిని గనక ఇద్దరు వ్యక్తుల్ని బయటికి తీసి కనుక చూపిస్తే ప్లస్ మైనస్ లాగా, వెలుగు చీకటి లాగా రెండు కూడా డిఫరెంట్ గా కనిపిస్తా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ద ప్రాబ్లమ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ నాట్ అవుట్ సైడ్. అక్కడ ఒక చిన్న, ఇదిగో ఆ వాటర్ పంపు ఎగ్జాంపుల్ మన వాళ్ళు చెప్పారు. ఆ వాటర్ పంపుని కొడతా ఉంటే లోపల నుంచి దుర్గంధమైన నీళ్ళు వస్తున్నాయి. ఆయన అనుకున్నాడు, బయట ఉన్నటువంటి బేసిన్ అంతా మురికిగా ఉంది, దీన్ని కడిగేస్తే మంచి నీళ్ళు వస్తాయి అనుకున్నాడు. ఆ తర్వాత మరలా మురికి నీళ్ళే వచ్చినాయి. ఇప్పుడు ఈ యొక్క పంప్ అనేది బాగా మురికి పట్టింది, దీన్ని క్లీన్ చేస్తే లోపల నుంచి మంచి నీళ్ళు వస్తాయి అనుకున్నాడు. కానీ అల్టిమేట్ గా ఆయనకు అర్థమైంది ఏంటంటే సమస్య బయట లేదు, సమస్య ఎక్కడుంది? లోపల ఉంది. చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? మావాడు చాలా మంచోడండి, వాళ్ళ ఫ్రెండ్షిప్కి వెళ్ళి పాడైపోయాడని చెప్తాం. మా ఆయన చాలా మంచోడండి, ఆఫీస్లో ఎవరో ఆయన్ని పాడు చేశారు, అందుకనే తాగుడు అలవాటైంది అని చెప్తారు. మనం అనుకుంటాము సమాజం మారాలి అనుకుంటాం, మనం అనుకుంటాం బయట సమస్య ఉంది, మనము బాగానే ఉన్నాము అని చెప్పుకుంటాము. కానీ యథార్థంగా ఆలోచిస్తే, వాస్తవాన్ని పరిశీలన చేస్తే సమస్య బయట లేదండి, సమస్య లోపలే ఉంది. బ్లైజీ పాస్కల్ అనేటటువంటి సైంటిస్ట్ ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ద హార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ప్రాబ్లమ్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద హార్ట్. ద హార్ట్ ఆఫ్ ద హ్యూమన్ ప్రాబ్లమ్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద హార్ట్. మానవుని యొక్క సమస్య యొక్క అతి కీలకమైన మూల సమస్య ఏంటంటే మానవుని యొక్క హృదయ సమస్య. సిఎస్ లూయిస్ అనేటువంటి ఆయన చెప్పాడు, ద ప్రాబ్లమ్ విత్ మీ ఈజ్ మై సెల్ఫ్ అన్నాడు. నాతో ఉన్న సమస్య ఎవరో కాదు, నేనే. నాలో ఒక మృగం జీవిస్తా ఉంది, అది ఎప్పుడు బయటకు వస్తుందో అనే భయం నాకు వేస్తా ఉంది. నేను బయటికి కనిపించేంత మంచివాణ్ణి కాదు అని యథార్థంగా ఆయన ఒప్పుకున్నాడు. పాల్ అనేటటువంటి ఒక భక్తి కలిగినటువంటి స్కాలర్, ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మేలైనది చేయాలన్న ఆశ నాకు కలుగుతున్నది, కానీ అట్టిది చేయటం నా వల్ల కావట్లేదు.
మంచిగా ఉండాలని ఆశ ఉంది, సత్యమే చెప్పాలని ఆశ ఉంది, అందరినీ ప్రేమించాలని ఆశ ఉంది, ఎవరి మీద కోపపడకుండా స్వార్థం లేకుండా నా వలె నా పొరుగువారిని ప్రేమించాలన్నటువంటి ఆశ ఉంది. అది చూడకూడదని తెలుసు, చూడకుండా ఉండలేను. ఇది మాట్లాడకూడదని తెలుసు, మాట్లాడకుండా ఉండలేను. అది తాగకూడదని తెలుసు, తాగకుండా ఉండలేను. మై ప్రాబ్లం ఈజ్ మై సెల్ఫ్. నేనే నా సమస్య. మానవుని యొక్క హృదయాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. 2 విషయాలు హృదయాన్ని గురించి అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మొదటిది ఏంటి తెలుసా? ఇట్ ఈస్ డిసీట్ఫుల్. రెండోది ఏంటి తెలుసా? ఇట్ ఈస్ డిసీజ్డ్. డిసీట్ఫుల్, అది మోసకరమైనది. కానీ లోకం ఏం చెప్తుంది తెలుసా? నీ హృదయం మాటను విను, నీ మనస్సు మాటను విను, లోపల నీకు అది ఏది చెప్తే అది చేయి అని లోకం మనకు బోధిస్తా ఉంది. కానీ వాస్తవం ఏంటో తెలుసా? నా మనస్సు నా మాట విననే వినదు. మానవుని యొక్క హృదయంలో అట దేవునితో మాత్రమే నింపగలిగినటువంటి శూన్యత ఉంది. వాక్యూమ్, వాక్యూమ్ ఇన్సైడ్. ఈ వాక్యూమ్ ఏం చేస్తుందో తెలుసా? ఈ దిల్ మాంగే మోర్ మోర్ మోర్. సినిమాలు చూడటం స్టార్ట్ చేస్తాడు వీడు, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తాము, ఇంకా ఎంత చూసినా కానీ లోపల ఉన్న శూన్యత పోదు. ఫేస్బుక్ లోకి వెళ్తాం, యూట్యూబ్ లోకి వెళ్తాం, ఇక షార్ట్స్ అని చిన్న చిన్న వీడియోస్ వచ్చినాయి, మనందరికీ బాగా తెలుసు కదా. ఈ ఇక థంబ్ అనేది ఇట్లా తిరుగుతూనే ఉంటుందండి. జస్ట్ కీప్ ఆన్ మూవింగ్, కీప్ ఆన్ మూవింగ్, కీప్ ఆన్ మూవింగ్. ఇప్పుడు ప్రశ్న ఏంటో తెలుసా? అసలు ఇంతకు నువ్వు ఏం వెతుకుతున్నావు? ఇంతకు మనం ఏమి వెతుకుతున్నామో మనం తెలిస్తే మనం ఎక్కడో చోట ఆగుతాం. కానీ మానవుని వెతుకులాట ఆగట్లేదే. మానవుని హృదయం ఇక చాలు అంటలేదే. కొంతమంది డబ్బు వెనక పడ్డారు, ఆ డబ్బు వెనక పడి డబ్బుతో ఈ హృదయంలో ఉన్న శూన్యత నింపుకోవాలని ట్రై చేస్తున్నారు. కానీ ఈ లోకంలో ఇంకా మాకు చాలు అండి, డబ్బు అవసరం లేదని చెప్పేవాడు ఒకరిని తీసుకొచ్చి నుంచోబెట్టండి ఇక్కడ. పదవి కోసము, అధికారం కోసము మానవుడు అనుకున్నాడు, ఆ పదవితో అధికారంతో నింపుకుంటే ఈ హృదయం తృప్తి చెందుతుందేమో అనుకున్నాడు. కానీ 4 సార్లు సీఎం అయిన తర్వాత, 5 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత, సార్ 5 సార్లు చేశారు కదా సార్, ఇంకొకటి ఇవ్వండి అంటే ఇస్తాడా? డబ్బు, అధికారము, ఈ లోకములో పేరు ప్రఖ్యాతలు, సుఖము, భోగాలు ఏ దానితో నింపుకున్నా కానీ ఈ హృదయంలో ఉన్న శూన్యత శూన్యతగానే ఉంటుందట. ఎందుకంటే అది ఘోరమైన వ్యాధి కలది. ఈ వ్యాధిని బైబిల్ ఏమని చెప్తోందంటే, జాగ్రత్తగా వినండి, ఒక 10 మినిట్స్ నేను ముగిచేస్తాను. ఈ వ్యాధిని గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆ యొక్క వ్యాధి పాపము. మానవుని యొక్క సమస్య అనేది పాపం. పాపము అంటే ఏదో నరహత్య చేయటమో, లేకపోతే దొంగతనం చేయటమో, వ్యభిచారం చేయటమో, ఎవరన్నా మర్డర్ చేస్తేనో అని చాలాసార్లు మనం అనుకొని, ఇవేమి నేను చేయట్లేదు కాబట్టి నేను పాపిని కాదు కదా అని చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాపము అనేది క్రియలలో మాత్రమే పరిమితమైనది కాదు. పాపం అనేది స్వభావము, మానవుడి యొక్క స్వభావం అది. మానవుడు స్వభావరీత్యా కూడా పాప స్వభావముతో ఈ భూమి మీద జన్మించాడని, కాబట్టే స్వాభావికముగా మనము పాపము చేస్తా ఉన్నామని పవిత్ర గ్రంథం అనే బైబిల్ చెప్తా ఉంది. అందుకనే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మీరు అడగొచ్చు, సార్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ సిన్? పాపం అంటే ఏంటో కొంచెం మాకు వివరిస్తారా అని మీరు చెప్తే, ఇదిగో జాగ్రత్తగా వినండి. పాపం అనేదట అగ్ని లాంటిది. పాపం అనేది అగ్ని లాంటిది. వడిలో అగ్ని వేసుకుంటే అది నిన్ను కాల్చదా అని బైబిల్ అడుగుతా ఉంది. వడిలో అగ్ని వేసుకుంటే అది నిన్ను కాల్చదా? ఇప్పుడు మీరు చెప్పండి, అగ్ని యొక్క స్వభావం ఏంటంటే ఇతరులను కాల్చివేయటం. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, అందరినీ అగ్ని కాల్చేస్తుందిలే, నన్ను మాత్రం ఇది కాల్చదు, నేను స్పెషల్ అనుకొని ముట్టుకుని అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అగ్ని అందరినీ కాలుస్తుంది, దానికి ఏమి లేదు, పక్షపాతము లేదు, ఏ భేదము లేదు. అందరి యొక్క సమస్య ఏంటంటే పాపము. పాపం అనేది నయము కానటువంటి రోగం లాంటిది. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు స్వస్థత నాకు కొంచెమైన లేదు, ఒళ్ళంతా కూడా పుండ్లు అని చెప్తున్నాడు ఆయన. దుర్గంధముతో నిండిపోయిన జీవితం ఇది. పాపం అనేది
ఆ యొక్క కాటు వేసేటటువంటి పాము విషము లాంటిదట. కట్ల పాము విషము వలె అది మానవుని యొక్క జీవితాన్ని కృషించి వేస్తా ఉంది. ఆ స్టింగ్ లోకి విషం ఎవరు పెట్టారండి? ఎవరైనా పాము యొక్క తలలోకి ఇంజెక్షన్ వేసి ఆ కూరల్లో విషం నింపారా? ఎక్కడి నుండి వచ్చింది? ఈ చిన్న పాము పిల్లకి దాని కూరల్లో విషము. బై బర్త్ ఇట్ ఇట్ బర్న్ యాజ్ అ స్నేక్ అండ్ స్నేక్ హ్యాస్ ఇంట్రిన్సిక్ పాయిజన్. అది పాముగా పుట్టింది కాబట్టి ఆ పాములో విషము స్వాభావికముగా వస్తుంది. మనకి బాగా డొమెస్టిక్ యానిమల్స్ తెలుసు, ఇళ్లలో పెంచుకునేవి. పంది బురదను ఎంజాయ్ చేస్తుంది. ఎవరైనా దానికి నేర్పించారండి? నో. ఒకవేళ దాన్ని మానేయడానికి బయటకు తీసుకొచ్చి ఒక 2 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చి ఏసీ రూమ్లో పెట్టి పట్టు వస్త్రాలు ధరింపజేసి ఆ బురదను అసహించుకునేటట్లుగా దానికి ట్రైనింగ్ ఇచ్చి 2 సంవత్సరాల తర్వాత బయటకు వదిలేమనుకోండి, 2వ నిమిషంలో ఎక్కడ ఉంటుంది? అది మానగలిగిందా? దట్ ఈస్ వాట్ కాల్డ్ ద నేచర్ ఈజ్ ఆల్ అబౌట్. నేచర్ అంటే అది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఈ పెన్నుని ఇలా వదిలితే అది కింద పడుతుంది. ఎందుకు ఇది కింద పడుతుందంటే దీని మీద గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తా ఉంది. భూమి దీన్ని కిందకి లాగేస్తా ఉంది. దాన్ని ఏమన్నామంటే ద లా ఆఫ్ గ్రావిటీ అన్నాం. లా ఆఫ్ గ్రావిటీ దీన్ని కిందకి లాగేస్తా ఉంది. అది ఏ ఆబ్జెక్ట్ అయినా సరే అది భూమికి ఆకర్షించబడి కింద పడుతుంది. లా అంటే యూనివర్సల్. ఈ భూమండలం మీద మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ పదార్థాన్ని వదిలేసినా అది భూమికి ఆకర్షించి కిందకు లాగేస్తుంది. అది నియమము, అది లా. ఇన్ ద సేమ్ వే బైబిల్ చెప్తా ఉంది పాపము ఒక నియమం, పాప నియమము. అది నియమము కాబట్టి యూనివర్సల్. యూనివర్సల్ అంటే ప్రతి ఒక్కరి మీద అది పనిచేస్తా ఉంది. ఇప్పుడు నేను మంచి చేయడానికి చేసే ప్రయత్నం ఎలా ఉంటుందో తెలుసా? ఈ పెన్ను దానంతట అది కింద పడకుండా గాల్లో నిలబట్టడానికి చేసే ప్రయత్నం లాగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ పెన్ను 100 సార్లు కనుక వదిలితే ఎన్నిసార్లు కింద పడుతుంది, ఎన్నిసార్లు నిలబడుతుంది గాల్లో? 200 సార్లు వదిలితే 1,00,000 సార్లు వదిలినా ఇప్పుడు గాల్లో నిలబట్టడానికి ప్రాబబిలిటీ ఎంత? అవకాశం ఎంత? 0. ఇన్ ద సేమ్ వే పాప నియమమునకు లోనైనటువంటి స్వాభావికముగా పాపములో పుట్టి పాప స్వభావము కలిగిన మానవుడు తనంతట తానే పాపము చేయకుండా మంచిగా పరిశుద్ధంగా జీవించడానికి చేసే ప్రతి ప్రయత్నములో కూడా నిలబడటానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 0. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ పెన్ను నా చేతిలో ఉంది. దీని మీద గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తుందా లేదా? చేస్తూనే ఉంది. భూమి ఆకర్షణ పనిచేస్తూనే ఉంది. కానీ ఇది ఇప్పుడు కింద పడదు. ఎందుకు పడదో తెలుసా? భూమి ఆకర్షణ నియమము శక్తి కంటే బలమైన శక్తి జీవము కలిగిన ఒక చేయి దీన్ని గట్టిగా పట్టుకుంది. కాబట్టి జీవమునిచ్చే నియమము పాప మరణముల నియమము నుండి దీన్ని ఏం చేసింది? విడిపించింది. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎవడైనను క్రీస్తునందున యెడల వాడికి ఏ శిక్ష విధియు లేదు. ఎందుకనగా క్రీస్తు యేసునందు, జాగ్రత్తగా వినండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి దీన్ని ఏం చేసింది? విడిపించింది. సో పాపము నుండి విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఇదే గుడ్ న్యూస్. క్రిస్మస్ దినాన దేవదూతలు వచ్చి ప్రపంచానికి ప్రకటించినటువంటి శుభవార్త ఏంటో తెలుసా? ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఏంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎలాంటి వార్త? ప్రజలందరికీ శుభవార్త అవుతుంది. ఒకవేళ ప్రజలందరికీ ఒక సమస్య గనక ఉంటే ఆ సమస్యనే గనక ఇక్కడ తీర్చబడితే అది ప్రజలందరికీ అవుతుంది. ఆ సమస్యే పాప సమస్య. ఆ సమస్యను పరిష్కరించడానికే దేవాది దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి పశువుల తొట్టిలో పసిబాలుడుగా జన్మించాడు. అందుకని ఆయన పేరేంటో తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు రక్షకుడు అని పేరు. తన ప్రజలను వారి పాపము నుండి. రెండవ మాట కూడా చెప్పేస్తాను. మొదటిది వెతుకులాట, రెండవది నశించిపోయినటువంటి స్థితి. పాపం వలన వచ్చి జీతము మరణము. పాపం వలన వచ్చి జీతము మరణము. అయితే దేవుని కృపావరము
ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఏ విధముగా దేవుడు పాపములో నశించిపోయినటువంటి, దేవుణ్ణి వెతుకుతూ విఫలయత్నం చేస్తున్న ఈ మానవుని ఆయన రక్షించాడు. చివరి మాట నేను ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో వాక్యం బోధిస్తూ ఉండగా ఒక స్త్రీని పట్టుకొని అనేక మంది గుంపులుగా దొమ్మిగా ఈడ్చుకుంటూ ఆయన దగ్గరికి వచ్చారు. ఆమెని ఈడ్చి ఆయన కాళ్ళ ముందు పడేసి అందరూ రౌండప్ చేశారు. వాళ్ళ చేతుల్లో పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. క్రికెట్ బాల్ లాగా, బేస్ బాల్ లాగా పెద్ద పెద్ద రాళ్ళు పట్టుకొని వచ్చారు వాళ్ళు. వెంటనే వాళ్ళందరూ కూడా ఆమె వైపు వేలి ఇలా చూపిస్తూ, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టబడింది. మన యొక్క ధర్మశాస్త్రం ప్రకారము అలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలి అని రాసి పెట్టుంది. కాబట్టి రాళ్లతో కొట్టడానికి మేము రెడీగా ఉన్నాం. మరి నువ్వేం చెప్తావో చెప్పు అని యేసయ్యను అడిగారు. ఆయన కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. మరలా ఇన్సిస్ట్ చేస్తూ ఏమి చెప్తావో చెప్పు అని ఆయన్ని మరలా అడుగుతూ ఉండగా ఒక్కసారిగా ఆయన కన్నులెత్తి వారి వైపు చూసి మరలా ఆయన కళ్ళు దించి తన వేలితోటి అక్కడ నేల మీద ఏదో రాస్తూ ఉన్నారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ అది చూసినప్పుడు వాళ్ళందరికీ ఒక విషయం అర్థమైంది. ఈయన నా రహస్య పాపాలన్నీ కూడా నేల మీద రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు వరకు ఆమె పాపం వాళ్ళకు కనిపించింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారి పాపము వారికి కనిపిస్తా ఉంది. వెంటనే వాళ్ళన్నారు, ఒక్క 5 నిమిషాలు కనుక ఇక్కడ నేనుంటే ఆ రాళ్ళు నా మీద పడతాయిరా బాబు. ఎందుకంటే ఈమె చేసిన పాపము కంటే నా రహస్య పాపము 100 రెట్లు భయంకరమైనది. కాబట్టి రాళ్ళు అక్కడ పడేసి పరుగు లంఘించుకోవటము ఈజీ అని చెప్పి పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఆ రాళ్ళన్నీ అక్కడ పడేసి ఒకరి తర్వాత ఒకరు అందరూ వెళ్ళిపోయారు. ఆ మాట మనకేం తెలియచేస్తుందో తెలుసా? నువ్వు ఒక మంచి ఆఫీసర్ అయినా, బాగా చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా, ఒక కుగ్రామంలో ఉండేవాడివైనా, ఈ లోకంలో ప్రతి ఒక్కరి యొక్క సమస్య పాపం. ఒక్కడ కూడా అక్కడ నిలబడలేదు. ఆమె మీద రాయి వేయటానికి ఒక్కడు కూడా డేర్ చేయలేదు. ఈలోపు యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పారు, మీలో పాపము లేనివాడెవడో మొదటి రాయి ఈ మీద వేయండి. మీలో పాపము లేనివాడెవడో మొదటి రాయి ఈ మీద వేయండి అన్నప్పుడు ఒక్కడు కూడా చేయెత్తలేదు, ఒక్కడు కూడా రాయి వేయలేదు, ఎవరు సాహసం చేయలేదు. అంటే దాని అర్థం ఏంటి? అందరూ మౌనముగా మేము పాపులమని ఒప్పుకొని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ స్త్రీ ఒక్కతి మాత్రం అక్కడ నిలబడింది. యేసయ్య ఆమెను చూసి అన్నాడు, అమ్మా. చెప్పండి, అమ్మా అని పిలిచాడు. తన జీవితంలో ఎన్నడూ విననటువంటి స్వరం అది, ఎవరు పిలవనటువంటి పలుకు అది. అమ్మా అని పిలిచి, ఎవరును నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, అయితే నేనును నీకు శిక్ష విధించను, నువ్వు వెళ్ళుము, ఇక ఎన్నడూ పాపము చేయవద్దు. జాగ్రత్త వినండి. సేవ్, రక్షించటం అన్న మాటలో ఈ యొక్క జరిగినటువంటి సంఘటనలో నుంచి జాగ్రత్తగా ఆలోచించండి. ఆమె పాపములో పట్టబడింది, బహిరంగంగా ఏడవబడింది, శిక్ష పొందటానికి అంచు వరకు, మరణపు అంచు వరకు వెళ్ళింది. ఆ రోజు యేసయ్య గనక అక్కడ లేకపోతే ఆమె పరిస్థితి ఏంటి ఊహించండి. అయితే ఆమెను ఏ విధంగా ప్రభు రక్షించాడంటే, నేనును నీకు శిక్ష విధించను, వెళ్ళు అన్నాడు. వెంటనే ఆ స్త్రీ వెళ్తూ ఒక ఆలోచన చేస్తా ఉంది. నేను చేసిన పాపము వాస్తవం, దానికి రావాల్సిన శిక్ష వాస్తవం. మరి శిక్ష లేకుండా నన్ను ఎలా క్షమించాడు ఈయన? అంత సులువుగా నేనును నీకు శిక్ష విధించను, క్షమించాను పో అని ఎలా చెప్పగలిగాడు? ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత అదే వీధిలో ఆమె ఏ స్వరమైతే విందో, రాళ్లతో కొట్టండి, ఈడవండి అని ఒక దొమ్మిగా అరుపులు కేకలు రోడ్ల మీద వినపడ్డాయి ఆమెకి. ఆమె గతం జ్ఞాపకం వచ్చిందేమో. ఆ అరుపులు కేకలు ఆమె యొక్క గతంలో ఉన్నటువంటి మెమరీస్ ని బయటికి తీసుకొచ్చినాయేమో. పరుగున బయటకు వచ్చేసింది.
ఇప్పుడు చూస్తే ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఈడుస్తుంది ఎవరినో కాదు, అరుస్తుంది ఎవరినో కాదు, కొరడాలతో రాళ్లతో కొడుతుంది ఎవరినో కాదు, అమ్మా అని పిలిచాడే, నేను శిక్ష విధించనని చెప్పాడే, రక్షించడానికి రక్షకుడుగా వచ్చి ఆమెను భద్రపరిచి రక్షించాడే, ఆ ప్రభువునే ఇప్పుడు రోడ్ల మీద ఈడుస్తున్నారు, సంకెలతో బంధించారు, రాళ్లతో కొడుతున్నారు, కాళ్లతో తంతు ఉన్నారు, భయంకరమైనటువంటి క్రోధముతో కొరడా దెబ్బలు వేస్తా ఉన్నారు. ఒక్కసారిగా పరుగు పరుగున జన సమూహంలోకి వెళ్ళిపోయింది. ప్రభువును వెంబడిస్తూ ఉంది. కొద్దిసేపటికి ఒక కొండ మీదకి ఆయన తీసుకుని వెళ్ళారు. అడ్డుకర్ర, నిలువు కర్ర ఒకటి చేసి ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు దిగకొట్టి ఆయన్ని అక్కడ వేలాడి తీశారు. ఆమె నిదానించి ఆ సిలువను చూస్తూ ఉండగా ఆమెకు ఒక సత్యం అర్థమైంది. ఈ మరణం నేను పొందవలసింది, ఈ అవమానం నేను పొందవలసింది, ఈ రాళ్ల దెబ్బలు నా మీద పడవలసింది, ఆయన ముఖం మీద కారుతున్నటువంటి ఆ ఉమ్మి నా ముఖం మీద గాండ్రించి ఊయవలసింది. అయితే ఆ రోజు నేను నీకు శిక్ష విధించను అని చాలా తేలికగా చెప్పాడు. కానీ ఈ రోజు నేను చూస్తే నా స్థానంలో నా శిక్షను భరిస్తూ ఇక్కడ ఈయన కనిపిస్తా ఉన్నాడు. దిస్ ఇస్ మై సిన్, దిస్ ఇస్ మై ప్లేస్, దిస్ ఇస్ మై పనిష్మెంట్. కాబట్టే ఈరోజు నాకు ఏమి దొరికింది? రక్షణ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడో నీకు అర్థం కావాలంటే, ఏ పాపము ఎరుగని పరిశుద్ధుడైనటువంటి సమస్త సృష్టిని నోటి మాటతో సృష్టించినటువంటి దేవాది దేవుడు ఒక పురుగు లాంటి మనిషి కోసము, పాపములో నశించిపోతున్నటువంటి నీ కోసము, నా కోసము, సమస్త మానవాళి కోసము ఆ భయంకరమైన ఘోర శిలువ మరణాన్ని పొందటం ఏంటి? ఇది ఎట్టి ప్రేమ? ఇది ఎలాంటి ప్రేమ? ఇది మానవుని యొక్క ఆలోచనకి, ఊహకు అందనటువంటి ఈ యొక్క ప్రేమ. క్రిస్మస్ మనకి ఏమి నేర్పిస్తా ఉందంటే దేవుని యొక్క ప్రేమ. మీరు చెప్పొచ్చు, సార్ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నా పాపాలు ఎందుకు క్షమించగలడు? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకని మీరు యేసుక్రీస్తులో మాత్రమే రక్షణ ఉందని చెప్తూ ఉన్నారని మీరు అడగొచ్చు. అది చాలా యథార్థమైన ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి యునిక్నెస్ ఏంటో మీకు అర్థం కావాలి. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే ఆయన యొక్క జన్మ అనేక వందల ప్రవచనాల యొక్క నెరవేర్పు. కన్య మరియ గర్భమున ఆయన జన్మిస్తాడని, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడునని ఆయన పుట్టక ముందే 750 సంవత్సరాల క్రితము ఆయన గురించినటువంటి ప్రవచనాన్ని మనం చూస్తాము. ఆయన బెత్లెహేములో పుడతాడని ప్రవచించబడింది, ఆయన కన్యకకు పుడతాడని ప్రవచించబడింది, ఆయన యూదా గోత్రములో పుడతాడని ప్రవచింపబడింది, ఆయన దావీదు యొక్క వంశంలో ఇంటిలో పుడతాడని ప్రవచించబడింది, ఆయన పుట్టిన తర్వాత నజరేతు అనే గ్రామంలో పెరుగుతాడని ప్రవచించబడింది, ఆయన పసిబాలుడిగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఐగుప్తు దేశానికి పారిపోయి తలదార్చుకుంటారని ప్రవచించబడింది, ఆయన పుట్టినప్పుడు అనేక మంది పసిపిల్లలు వధించబడతారని, తల్లుల యొక్క ఘోష పట్టణంలో వినపడుతుందని ప్రవచించబడింది. హిస్ బర్త్, హిస్ లైఫ్, హిస్ డెత్, అనేక వందల ప్రవచనాల నెరవేర్పు. ఎవరన్నా ఒక ఇంటిలో పలానా వారికి ఒక బిడ్డ పుడతాడు అని ఎవరన్నా ముందే చెప్తే, అది జరిగితే దేశమంతా కూడా అదాన్ని వావ్ అని అందరూ ఆశ్చర్యపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి జన్మ గురించి కొన్ని వందల ప్రవచనాలు ముందుగానే చెప్పబడ్డాయి, అది నెరవేర్చబడింది. రెండవది, ఆయన జన్మ పాపము లేనివాడుగా ఆయన పుట్టాడు. ఎందుకంటే ఆయన పుట్టింది కన్యకకు. ఈ లోకంలో కనుక మనం చూసినట్లయితే కన్యక అయితే గర్భము ధరించడానికి వీలు లేదు, గర్భము ధరించింది అంటే ఆమె కన్యక అని చెప్పడానికి వీలు లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మలో ఉన్నటువంటి మిరకల్, అద్భుతం ఏంటో తెలుసా? యోసేపు అను పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక గర్భము ధరించి కుమారుని కని, ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టబడెను. అంటే ఆయనలో జన్మ పాపము లేదు. ఆయన జీవించిన జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు అని అడిగాడు. 2000 సంవత్సరాలు అయింది. నాలాంటి వాళ్ళు అనేక మంది ఆయనలో పాపం ఉందని చూపించడానికి ప్రయత్నాలు చేసి ఈరోజు ఈ బైబిల్ పట్టుకొని వాక్యం బోధిస్తున్నారు. అనేక వందల మంది ప్రయత్నాలు చేశారు, లక్షల మంది ఆయనలో పాపాన్ని వెతికారు, ఒక్కటి కూడా దొరకలేదు.
ఆయనలో జన్మ పాపము లేదు, ఆయనలో కర్మ పాపము లేదు. ఆయన చేసిన బోధలు ప్రత్యేకమైనవి. ఒక చెంప కొడితే ఇంకొక చెంప తిప్పమని ఎవరు చెప్పారండి? భారతదేశంలో ఎళ్లి అడిగితే, ఏ మూలన అడిగినా, ఏక ఊర్లో అడిగినా అందరేం చెప్తారు? గాంధీ తాతగారు అని చెప్తారు. కానీ ఆ గాంధీ తాతగారు ఎక్కడ నేర్చుకున్నారో తెలుసా ఈ సత్యాన్ని? బైబిల్‌లో. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగములో ఆయన చేసిన బోధ. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే అది వ్యభిచారము. ఆశించటమే ఇదిగో దొంగతనము. కోపమే నరహత్య అని మానవుని యొక్క జీవితంలో ఉన్నతమైన నైతిక విలువలను స్థాపించినటువంటి బోధలు ఆయన చేశాడు. ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు మానవ చరిత్రలో ఎవరో చేయలేనివి. నీళ్లను ద్రాక్షరసముగా మార్చాడు, నీళ్ల మీద నడిచాడు, గాలిని సముద్రాన్ని ఆయన గద్దించాడు, చనిపోయిన వారిని అనేక మందిని ఆయన తిరిగి లేపాడు. ఆయన చేసిన రక్షణ కార్యాలు మరి ఎవరూ చేయలేనివి. ఇప్పుడు మనం చూసాం, ఒక పాపాత్మురైన స్త్రీ, పాపముల పట్టబడిన స్త్రీ, సమరయ స్త్రీ, జక్కయ్య లాంటి వ్యక్తి అనేక మంది జీవితాలని ఆయన మార్చాడు. మా జీవితాలను కూడా ఆయన మార్చాడు. అదే సజీవ సాక్ష్యం. అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది, ఆయన పొందిన మరణము లాంటి మరణము మరి ఎవరూ పొందలేదు. ఆయన అక్కడ నుంచోబెట్టి తీర్పు ఏం తీర్చారో తెలుసా? ఈయనలో ఏ పాపము లేదు, ఆయనను ఈయన తీసుకెళ్లి సిలువ వేయండి. ఈయనలో ఏ నేరము చేయలేదు, ఏది కనబడట్లేదు, ఆయనను తీసుకెళ్లి సిలువ వేయండి. ఇలాంటి తీర్పు ఏ సుప్రీం కోర్టులైనా మీరు విన్నారా? ఇలాంటి తీర్పు ఏ దేశంలోనే ఎవరైనా తీర్చడం మీరు విన్నారండి? ఇతనిలో ఏ నేరము లేదు, ఆయనను మరణశిక్ష వేయండి అని చెప్పిన వాళ్ళు అలాంటి తీర్పు ఏ జడ్జి అయినా తీర్చడం మీరు చూసారా? కానీ మానవ చరిత్రలో ఒకే ఒక్కసారి ఒక అన్యాయమైన తీర్పు తీర్చబడి ఆయన శిలువ మరణాన్ని పొందాడు. స్టోరీ అంతటితో ఆగిపోలేదండి. ఆయన పాతి పెట్టబడ్డాడు. 3వ దినాన మరణమును జయించి తిరిగి లేచాడు. మరణమును జయించి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడిగా ఖాళీ సమాధిని విడిచిపెట్టి ఆయన భూమి మీద 40 రోజులు అనేక మందికి మరణం జయించి లేచిన తర్వాత అగపడ్డాడు, కనిపించాడు. అందరూ చూస్తూ ఉండగా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. తిరిగి మరలా ఆయన రాబోతూ ఉన్నాడు. యూనిక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన జన్మ లాంటి జన్మ ఇంకొకరిది లేదు. ఆయన జీవితం లాంటి జీవితం ఇంకొకరిది లేదు. ఆయన మరణము లాంటి మరణం ఇంకొకరిది లేదు. ఆయన పునరుద్ధానం లాంటి పునరుద్ధానం ఇంకొకటి లేదు. వీటన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది, ఆయన మన పాపములు క్షమించుటకు ఎందుకు అధికారం కలిగిన వాడంటే, ఆయన ఒక్కడే మన పాపములకు ప్రాయశ్చిత్తము చేశాడు. జాగ్రత్తగా వినండి. ఆ సహోదరుడు పేరు కిరణ్. కిరణ్ యొక్క ఫోన్ నేను పగలగొట్టాను అనుకోండి. ఇప్పుడు నేను క్షమాపణ ఎవరిని అడగాలి? జెరమియా దగ్గరికి వెళ్ళి, కిరణ్ ఫోన్ పగలగొట్టాను, నన్ను క్షమించండి సార్ అంటే, ఆయన నన్ను క్షమించాడు, నాకు క్షమాపణ వస్తుందా? సంజీవ్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నన్ను క్షమించండి, కిరణ్ వాళ్ళ ఫోన్ పగలగొట్టానంటే ఆయన క్షమిస్తే నాకు క్షమాపణ వస్తుందా? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సార్ ఐఎమ్ సారీ, ఆయన విలువైన ఫోన్ పగలగొట్టాను, మీరు నన్ను క్షమించరా, మీరు నన్ను క్షమించరా, ప్లీజ్ ప్లీజ్ అని కాళ్ళు వేళ్ల పట్టుకొని బ్రతిమలాడి క్షమాపణ అడుగుతున్నాను, అందరూ నన్ను క్షమించారు. క్షమాపణ వస్తుందా రాదు? మీరు చెప్పండి. చెప్పండి. ఎందుకని రాదు? నేను సిన్సియర్గా అడగలేదంటారా? కన్నీటితో అడగలేదా? యథార్థంగా నన్ను క్షమించని అడగలేదా? వాళ్ళు యథార్థంగా నన్ను క్షమించలేదా? నేను అడిగింది సిన్సియర్గా అడిగాను, వాళ్ళు క్షమించింది సిన్సియర్ అని క్షమించారు. అయితే నేను సిన్సియర్గా పొరపాటు చేశాను ఒకటి. అదేంటో తెలుసా? నన్ను క్షమించగలిగిన ఒకే ఒక వ్యక్తి, ఆ ఫోన్ విషయంలో జరిగిన తప్పిదములో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరండి? కిరణ్. ఎందుకని? ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? వీళ్ళందరికంటే గొప్పోడనా? స్పెషల్ అనా? నో 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 నో, కాదు కాదు కాదు. ఒకటే కారణం. ఏంటయ్యా కారణం అంటే, ఆయన మాత్రమే ఆ ఫోన్‌కి వెల చెల్లించాడు. ఎవరైతే వెల చెల్లిస్తారో వారికి మాత్రమే క్షమించే హక్కు ఉంటుంది. ఇన్ ద సేమ్ వే, మానవుని యొక్క పాపాలకి ఎవరు వెల చెల్లించారో వారికి మాత్రమే పాపాన్ని క్షమించే హక్కు ఉంటుంది. నువ్వు ఎంత సిన్సియర్గా వెళ్ళినా, ఎంతమందిని సిన్సియర్గా నీ పాపమును గురించి క్షమించమని అడిగినా, ఆ పాపము క్షమించబడింది అన్నటువంటి నిశ్చయత నీకు రాదు. క్షమించబడినప్పుడు వచ్చే సంతోషము కూడా రాదు. ఇంకా 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 అనుమానంలోనే ఉంటాము. పాప భారము, అపరాధ భావము పెరిగిపోతూనే ఉంటుంది. పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి మాత్రమే అధికారం ఉంది, యేసుక్రీస్తు ప్రభువుకు. ఎందుకంటే ఆయన మాత్రమే
తన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తమును మన పాపమునకు వెలగా చెల్లించాడు. కాబట్టి ఆయన మాత్రమే మన పాపములు క్షమించే అధికారం ఉంది. అందుకని క్రిస్మస్ మనకేం తెలియజేస్తుందో తెలుసా? సమస్త మానవాళి పాపం యొక్క శిక్షలో నిత్య నరక అగ్నిగుండంలోనికి వెళ్లాల్సిన అవసరము లేదు. దేవుడు మానవుల పాపముల కొరకు ప్రాయశ్చిత్తం ఆయనే చేశాడు. దిగివచ్చాడు, సిలువనెక్కాడు, తిరిగి పునరుద్ధానుడిగా ఆయన లేచాడు. కాబట్టి మన పాపములు క్షమించబడుటకు అధికారం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక హైదరాబాద్ లాంటి పట్టణంలో ఒక జడ్జి గారు ఉన్నారట. చాలా న్యాయాధిపతి అయిన జడ్జి ఆయన. ఆయనకు ఒకే ఒక కుమార్తె ఉంది. చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా పెంచాడు. ఒకరోజు వాళ్ళ కుమార్తె వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో బయటికి వెళ్ళడానికి వాళ్ళ డాడీ యొక్క కార్ వేసుకొని బయటికి వెళ్ళిపోయింది. అది బ్రేక్ ఫెయిల్ అయిన కారు అని అమ్మాయికి తెలియదు. ఫాస్ట్గా వెళ్తా ఉంది. రోడ్డు మీద ఎవరో వచ్చాడు, కొట్టేసింది, కాళ్ళు రెండు ఇరిగిపోయినాయి. పోలీసులు పట్టుకున్నారు, తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇప్పుడు జడ్జి ఎవరండి? డాడీ జడ్జి. ఏమనుకుంటుంది? మా నాన్నగారు జడ్జి, ప్రాణానికి ప్రాణంగా నన్ను ప్రేమిస్తాడు కాబట్టి ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి నన్ను ఏం చేస్తాడు? రక్షించేస్తాడు. ఏదో ఒక విధంగా నన్ను సేవ్ చేస్తాడు. ఏదో ఒక విధంగా నన్ను సేవ్ చేస్తాడు. మా డాడీ నన్ను సేవ్ చేస్తాడు అనుకుంటా ఉంది. ఈలోపు ప్రాసిక్యూషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు తీర్పు తీర్చాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు ఆ జడ్జి గారు పెన్ను తీసి ఈ విధంగా తీర్పు రాస్తున్నాడు. ఈ దేశం యొక్క చట్టం ప్రకారము ఈ అమ్మాయి చేసినటువంటి ఆ యొక్క నేరము రుజువైన కారణాన్ని బట్టి 10 లక్షల జరిమానా, 30 కొరడా దెబ్బలు విధిస్తున్నాను అని తీర్పు తీర్చేశాడు. ఒక్కసారిగా ఆ పాప బోన్లో అలా కూలబడిపోయింది. వాళ్ళ డాడీ వైపు విచిత్రంగా చూస్తా ఉంది. క్రూరుడు, నిర్దయుడు, వేషధారి, ఏ విధమైన దయా జాలి లేనటువంటి వ్యక్తి, ఇలాంటి భయంకరమైన శిక్ష నాకు వేస్తావా అని వాళ్ళ డాడీని చాలా కోపంగా అలా చూస్తూ ఉండిపోయింది. ఇప్పుడు ఏడుస్తుంది నిస్సహాయ స్థితిలో. వెంటనే వాళ్ళ డాడీ ఆ జడ్జి స్థానంలో నుంచి లేచాడు. కోటు తీసి ఆ చైరుకు తగిలిచ్చాడు. పరుగున కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. తన జేబులో ఉన్న చెక్ బుక్ తీసి 10 లక్షలు రాసి కౌంటర్లో కట్టేశాడు. వెనక్కి తిరిగి చూసే లోపే ఆ అమ్మాయిని ఒక పెద్ద గుంజకి ఇట్లా స్ట్రెచ్ అయిపోయేటట్లుగా గట్టిగా కట్టేశారు. ఒకడు కొరడా తీసుకొని రెడీ అయిపోయి వస్తా ఉన్నాడు. వాళ్ళ డాడీ పరుగున వచ్చాడు. మొదటి కొరడా దెబ్బ ఆమె మీద చెల్లు మనకు పడక మునిపే వెనక నుంచి వాళ్ళ కుమార్తెను గట్టిగా కాగులించుకున్నాడు. ఆ నాన్నగారి వీపు మీద కొరడా దెబ్బలు పడతా ఉన్నాయి. 1, 2, 3, 30 ఆ కొరడా దెబ్బ చెల్లు మందో లేదో వాళ్ళ డాడీ ఇట్లా వెల్లకల పడిపోయి తుది శ్వాసను విడిచి కోర్టులోనే చనిపోయాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, దయచేసి చెప్పండి. వాళ్ళ నాన్నగారి యొక్క చావుకి కారణం ఏంటి? ఆయన చేశాడా ఏమన్నా నేరం? ఆయన చేశాడా? మరణానికి తగినటువంటి యొక్క శిక్షకు పాత్రమైనటువంటి పాపం ఏమైనా చేశాడా? ఆ జడ్జి గారు పొందిన మరణం ఎవరిది? వాళ్ళ యొక్క కుమార్తెది. హీ డైడ్ హిస్ డాటర్స్ డెత్. జాగ్రత్తగా వినండి, ఇంగ్లీష్లో ఈ మాట చాలా బాగుంటుంది. హీ డైడ్ హిస్ ఓన్ డాటర్స్ డెత్, హెన్స్ హిస్ డాటర్ నీడ్ నాట్ డై. వాళ్ళ కుమార్తె యొక్క మరణాన్ని తండ్రి పొందాడు కాబట్టి ఇప్పుడు కుమార్తె మరణించాల్సిన అవసరము లేదు. That's a good news. In the same way, పరిశుద్ధుడైన దేవుడు నీతిని, న్యాయమును నెరవేర్చడానికి ఆ తండ్రి ఎలాగైతే మా అమ్మాయి కదా అని చెప్పేసి అన్యాయమైన తీర్పు తీరిస్తే ఆయన న్యాయవంతుడు కాడు. ప్రేమను గెలిపించుకుంటాడు కానీ న్యాయాన్ని తప్పిపోతాడు. కుమార్తె అయితే ఏంటి, కొడుకు అయితే ఏంటి, న్యాయం న్యాయమే, తీసుకెళ్లి శిక్షించండి అంటే న్యాయం గెలుస్తుందేమో కానీ ప్రేమ ఓడిపోతుంది. ఇప్పుడు న్యాయము, ప్రేమ రెండు ఒకేసారి గెలవాలంటే ఒకటే చేయాలి. న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చాలి, ప్రేమను బట్టి ఆ శిక్ష తన మీద వేసుకోవాలి. నాన్న జడ్జిగా కోర్టులో అదే చేశాడు. న్యాయవంతుడైన దేవుడు, ప్రేమామూర్తి అయిన దేవుడు సమస్త మానవాళి యొక్క పాపం అంతటి కొరకు న్యాయమైన శిక్షను ఆయన తీర్చాడు. అది మన మీద వేయకుండా ప్రేమను బట్టి తన మీద వేసుకున్నాడు. అందుకని కలువరి శిలువలో ఆయన మన శిక్షను భరించాడు. మీరు చెప్పండి, ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరైనా శిక్ష వేస్తారా? మరలా కొరడా దెబ్బలు కొడతారా? 10 లక్షలు కట్టమని ఎవరైనా వచ్చి జరిమానా పట్టుకుంటారండి? లేదు. ఎందుకని చెప్పండి?
ఆమె శిక్షకు, ఆమె యొక్క చేసినటువంటి తప్పుకు శిక్ష ఆల్రెడీ తండ్రి భరించాడు. ఇన్ ద సేమ్ వే మన అందరి పాపములకు యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు శిక్ష 2000 సంవత్సరాల క్రితమే భరించాడు కాబట్టి ఇక నీకు నాకు శిక్ష లేదు. ఎందరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే ఆ రక్షకుడు నాకు కావాలని అడుగుతారో, ఎంతమంది అయితే విశ్వాసంతో ఆ సొంత రక్షణను స్వీకరిస్తారో వారికి ఇక శిక్ష విధి లేదు. దిస్ ఇస్ అ గుడ్ న్యూస్. ఇదే క్రిస్మస్ యొక్క న్యూస్. అందుకనే ఆయన శిక్షకుడు కాదు, రక్షకుడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి కాదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది పాపులని శిక్షించడానికి కాదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది పాపులను రక్షించుటకు. దాట్స్ వై హి ఈస్ అ సేవియర్. ఇదే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు రక్షకుడు అని పేరు. ఆ రక్షకుడు నాకు కావాలి అంటే శిక్ష లేదు. ఆ రక్షకుడు నాకు అక్కరలేదు అంటే తీర్పు, శిక్ష తప్ప మరొకటి ఇంకొకటి లేదు. ఏది కావాలో నిర్ణయం చేసుకో. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం.